తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి, క్యాబినెట్ మినిస్టర్కి అందరికీ హృదయపూర్వక నమస్కారం, కన్మ శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు. గత ప్రభుత్వం ట్రాఫిక్ చాలన్ల మీద 70% మినహాయింపు ఇచ్చారు. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎటువంటి మినహాయింపు ఇవ్వలేదు. కాబట్టి ఖచ్చితంగా ట్రాఫిక్ చాలనపై మినహాయింపు ఇచ్చి మరియు 6 గ్యారంటీలకు సంబంధించిన పథకాలపైన కూడా ఇంకా అన్నీ ఎలా అమలు చేయాలనేది ప్రణాళిక చేసుకోవడం చాలా బాగుంటుంది. మధ్యతరగతి వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఒక 3-4 ఛానళ్ళు ఉంటే పోలీస్ సోదరులు ఇక్కడ ఆపిన వెంటనే ఏదో ఒకటి కట్టంగానే ఎక్స్క్యూజ్ చేసి వదిలేస్తారు. కానీ గౌరవ రేవంత్ రెడ్డి అన్న డైరెక్ట్ బ్యాంక్ లింకుకు అకౌంట్ చేస్తుండు. కొన్ని సమస్యలు ప్రతి మధ్యతరగతిలో ఎలా ఉంటాయంటే డబ్బులతోని కూడిన సమస్యలు ఉంటాయి. ఆ డబ్బే రేవంత్ అన్న దోచేసింది అనుకో ఎలా ఉంటుంది, చాలా ఇబ్బంది అవుతుంది. మధ్యతరగతులకు చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఈ యొక్క సమస్యని అందరూ దృష్టిలో పెట్టుకొని ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, రేవంత్ అన్న దగ్గర పంపించేలాగా అంత బాగా అవేర్నెస్ తీసుకురావాలి. ఈ వీడియో ద్వారా మీరు కూడా మీ కామెంట్స్, మీ ఒపీనియన్స్ అన్నీ కూడా తెలియజేయండి. మొత్తం మీద తెలంగాణ ప్రజలందరికీ కూడా ట్రాఫిక్ చాలన్ల పైన మినహాయింపు దొరకాలి అందరికీ. ఎందుకంటే చాలా రేవంత్ అన్న తీసుకున్న నిర్ణయం చాలా కఠినమైనది, చాలా ప్రమాదకరమైనది. ఒకవేళ ఆ నిర్ణయం వెనుక తీసుకోకపోతే రాబోయే రోజుల్లో అంటే అన్న ఇంకొక 30 నెలలు ఉంటాడు. మనం పండుగకు 1 కిలో కూర తెచ్చుకున్నాం అనుకొని కట్టేసినాం అనుకో. కానీ రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఈ రివెంజ్ తీసుకునే అవకాశము రేవంత్ అన్ననే మనకు ఆలోచన కలిగిస్తున్నాడు ప్రజలందరికీ. నేను మీకు ఈ విధంగా పనిష్మెంట్ ఇస్తే మీరు నాకు వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్లలో నాకు తగ్గట్టు పనిష్మెంట్ ఇవ్వండి అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఒరగొట్టడం కానీ ప్రభుత్వం రాకుండా చూడమని అలా ఉంది. ప్రజలందరూ కూడా దొంగ నెలగొట్టి గజ దొంగను తెచ్చుకున్నామని, గజ దొంగ కంటే పెద్ద దొంగ అని రకరకాలుగా మీరు తీసుకునే నిర్ణయం వల్ల ప్రజలందరూ మాట్లాడుకుంటారు అన్నగారు. కాబట్టి గౌరవ రేవంత్ అన్న ఎంతో కష్టపడితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఎంతోమంది కార్యకర్తలు చాలా ఇబ్బందులు కష్టాలు పడితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయింది. కానీ మధ్యతరగతి వాళ్ళకి ఈరోజు ఎటువంటి ఉపయోగం లేకుండా పోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఆ నిర్ణయం వెనుకకు తీసుకొని ట్రాఫిక్ చాలన్లకు మినహాయింపు ఇచ్చి మరి 6 గ్యారెంటీల మీద కరెక్ట్ అయినా వర్క్ చేయండి. అందరికి న్యాయం జరిగేలాగా చూడండి. అందరికీ నమస్కారం. జై హింద్.